శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మరియు నిగాఢమైన రాశి ఏదైనా ఉంది అంటే అది వృశ్చిక రాశి అండి. మంగళగ్రహం అధిపతిగా ఉన్న ఈ రాశి వారు పట్టుబడితే ఏదైనా సాధించే వరకు మొండి పట్టుదల కలిగిన వారండి. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన రాశి, శత్రువుల గుండెల్లో నిద్రపోయే రాశి అది వృశ్చిక రాశి. మీ జీవితం అంటేనే ఒక పోరాటం. వీరి వ్యక్తిత్వం ఒక ప్రవాహం లాంటిదండి. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల అపారమైన ఆలోచనల సముద్రం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణమిస్తారండి. కానీ ఒక్కసారి ఎవరైనా వీరి నమ్మకాన్ని వమ్ము చేస్తే మాత్రం వారిని జీవితాంతం క్షమించలేరు. వీరి ప్రవర్తన చాలా గంభీరంగా ఉంటుంది. వీరు కష్టపడే తత్వం ఉన్నవారు కాబట్టి సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. అయితే వీరి జీవితం పూలబాటలాగా ఏమీ ఉండదండి. అడుగుడునా కూడా ఎన్నో సవాళ్లు, కన్నీళ్లు మరియు వెన్నుపోట్లను దాటుకుంటూనే వీరు ఈ స్థాయికి చేరుకున్నారు. వీరు దేనికి భయపడరండి. దేన్నైనా కూడా సాధించాలనుకుంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు. వీరి మనసులో ఏముందో అంత త్వరగా ఎవరికీ అర్థం కాదు. రహస్యాలను మాత్రం బాగా దాచగలుగుతారండి. వీరు ఎవరినైనా కూడా నమ్మితే ప్రాణం ఇస్తారండి. కానీ ఒక్కసారి నమ్మకం పోతే మాత్రం వారిని అసలు క్షమించలేరు. ఏ విషయాన్నైనా కూడా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వృశ్చిక రాశి వారికి సహజంగానే అంకిత భావం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. జనవరి 26 నుంచి 30 వరకు కూడా వీరికి గ్రహగతులు ఎలా ఉన్నాయో, వారి స్వభావం ఎలా ఉంటుందో ఎప్పుడు వివరంగా కూడా తెలుసుకుందామండి. ముందుగా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ కొట్టండి. అలానే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వృశ్చిక రాశి వారి గతాన్ని గమనిస్తే కనుక వీరు అనుభవించిన కష్టాలు మరెవ్వరు కూడా అనుభవించి ఉండరండి. సొంత మనుషులే వీరిని తక్కువ చేసి మాట్లాడటం, నమ్మిన వారే మోసం చేయడం వంటి చేదు అనుభవాలు వీరు చవిచూశారు. అనవసరమైన నిందలు మోయడం, కష్టపడిన గుర్తింపు రాకపోవడం వంటివి వీరిని మానసికంగా కుంగదీశాయి. వృశ్చిక రాశి వారు వీరు ఎంత ప్రేమ చూపిస్తారో అంత పౌరుషం కలిగిన వారండి. మీరు ఎవరికైనా సాయం చేస్తే అది మీకు తిరిగి రాదు, సరే కదా, పైగా మీ మీద నిందలు వేస్తారు. మీ సొంత మనుషులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయండి. వీడేం చేయగలడు అని హేళన చేసిన వారందరికీ కూడా మీ సక్సెస్తో సమాధానం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ప్రస్తుతం గ్రహాల మార్పు వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. కానీ వృశ్చిక రాశి వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వీరు ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో లేచి నిలబడతారు. బయటకి కన్నీరు కనిపించనివ్వరు, కానీ లోపల ఉన్న ఆవేదన అనేది ఆయుధంగా మార్చుకుని విజయం వైపు అడుగులు వేస్తారండి. వీరి మౌనం వెనుక ఒక పెద్ద ప్రళయమే ఉంటుంది. శత్రువులను ఎలా ఎదుర్కోవాలో వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ప్రస్తుత గ్రహ గతులను పరిశీలిస్తే గనక మీ రాశి అధిపతి అయిన కుజుడు అనుకూల స్థితిలో ఉన్నాడండి. కానీ శని మరియు రాహువుల ప్రభావం వల్ల కొన్ని పనుల్లో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న గ్రహాల సంచారం వల్ల మీలో అంతర్మదనం పెరుగుతుందండి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం కూడా. గురుగ్రహం యొక్క శుభదృష్టి మీపై ఉండటం వల్ల ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుందండి. అయితే గ్రహాల మార్పు వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు కోపం మీ గ్రహ బలాన్ని తగ్గిస్తుందండి. కాబట్టి శాంతంగా ఉంటూ పనులను పక్క ప్రణాళికలతో పూర్తి చేసుకోవాల్సిన సమయం అయితే ఇదనమాట. ఇక జనవరి 26 నుంచి 30వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశి వారి ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఈ 5 రోజులు కూడా మీ జీవితంలో ఒక కీలకమైన మలుపులు కావచ్చు. 26 మరియు 27 తేదీలలో మీకు పాత బాకీలు వసూలయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల విషయంలో స్పష్టత అయితే వస్తుంది. 28, 29 తేదీల్లో గ్రహాల కదలికల వల్ల కొంత పని ఒత్తిడి, మానసిక అలసట అయితే ఉండవచ్చండి. ఇంట్లో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మౌనంగా ఉండడం శ్రేయస్కరం అండి. ఇక జనవరి 30న గ్రహబలం అద్భుతంగా ఉందండి. ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు కూడా లభిస్తాయండి. మొత్తం మీద ఈ వారం చివరలో మీరు ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉందండి. మొండితనాన్ని వీడిచి వివేకంతో ముందడుగు వేయండి. విజయం మీదే అవుతుంది. వృశ్చిక రాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ మీ మనసులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న: నేను ఏ తప్పు చేయకపోయినా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని. మీరు ఎప్పుడు ఎదుటివారి మంచి కోరుకుంటారు, ఎవరిని మోసం చేయలేరు. కానీ అదే మీ బలహీనతగా మారిందండి. మీ మంచితనాన్ని చాలా మంది అవకాశంగా తీసుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని ఓటమిగా భావించారు. శని మరియు రాహు ప్రభావం వల్ల అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురయ్యాయండి. డబ్బు చేతికి అందే సమయంలో ఖర్చు రావటం, సంబంధాలు బలపడతాయి అనుకున్నప్పుడు దూరం పెరగటం, ఇవన్నీ కూడా మీరు అనుభవించే ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, భగవంతుడు తనకి ఇష్టమైన వారిని ఎక్కువగా పరీక్షిస్తాడు. మీ కష్టాలు ముగిసే ముందు భగవంతుడు మీకు కొన్ని శక్తివంతమైన సంకేతాలు పంపిస్తాడండి. అకారణంగా పరమేశ్వరుని పేరు మనసులోకి రావటం, ఏదో గుడిగంట శబ్దం వినిపించడం, విభూది లేదా దీపం కనిపించడం, ఇవన్నీ కూడా
ఇవన్నీ సాక్షాత్తు ఆ శివుడు మీ కన్నీళ్లు తుడుస్తున్నాడనే దానికి గుర్తనమాట. మీరు భగవంతుడి మీద కోపంగా ఉన్నా ఆయన మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీకు తెలియకుండానే మీకు శత్రువులైన వారిని దూరం చేశాడు. ఇది నష్టం కాదండి. భగవంతుడు మీకు చుట్టూ ఉన్న మనుషుల నిజ స్వరూపాలను మీకు చూపిస్తున్నాడు. రెండో సంకేతం మీ నిద్రలో వస్తుందండి. కొన్ని రాత్రులు నిద్ర పట్టదు, కొన్నిసార్లు ఏదో బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఇది మీ కర్మ విముక్తి దశ అండి. పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నాయి అని కారణం. అకారణంగా కన్నీళ్ళు వస్తున్నాయా? ఆ కన్నీళ్లు చాలా పవిత్రమైనవండి. అవి మీ మనసులోని బరువును తగ్గించే సంకేతం అనమాట. ఆ కన్నీళ్ల తర్వాత మీకు ఒక విచిత్రమైన ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ నుండి మీ అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది అనమాట. మీకు బాగా దగ్గర అనుకున్న వ్యక్తులు ఇప్పుడు మీకు దూరంగా అవుతున్నారు. ఫోన్ కాల్స్ తగ్గవచ్చు, వారి స్పందన మారవచ్చు. ఒక కొత్త అధ్యాయం మొదలవ్వాలి అంటే పాత పాత్రలు వెళ్ళిపోవాలి. వారిని ఆపడానికి ప్రయత్నించకండి. అలాగే మీ జీవితంలో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నారండి. ఆ వ్యక్తి ద్వారా ఒక సత్యం బయటపడుతుంది లేదా ఒక సహాయం అందుతుంది అనమాట. ఆ వ్యక్తి మాటలను, పనులను జాగ్రత్తగా గమనించండి. మీ భవిష్యత్తుకు అది ఒక క్లూ కావచ్చు అనమాట. జనవరి 26 మరియు 27 తేదీల్లో గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంది. ఈ రోజుల్లో మీరు అనుకోని విధంగా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. ఆ పరిచయం మీ కెరీర్ని మలుపు తిప్పుతుందండి. ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు రాజకీయ రంగాల్లో ఉన్న వారికి తిరుగులేని విజయాలు అందుతాయన్నమాట. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయం అండి. ఈ రోజు చంద్రుడి సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ రాశి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి ద్వారా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయండి. రాజకీయ మరియు ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్నపాటి ధనలాభం కూడా సూచిస్తుంది. జనవరి 27 రోజున మీకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు అయితే లభిస్తుందండి. బుధగ్రహ ప్రభావం వల్ల మీ వాక్చాతుర్యం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు వినే అవకాశం కూడా ఉంది. గతంలో మీరు పడ్డ కష్టానికి ఈ రోజు ఫలితం దక్కుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కానీ ఎవరికీ అప్పు ఇవ్వకండి. తిరిగి రావడం కష్టమవుతుంది. అయితే జనవరి 28, 29 తేదీల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ శని మరియు రాహువుల ప్రభావం వల్ల మీ మనసు కొంచెం వికలమయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మీరు నమ్మిన వారే మీ రహస్యాలను బయటపెట్టే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా గమనించాలి, ఈ 2 రోజులు కూడా ఎవరితోనూ వాదనకు వెళ్ళకండి. మౌనం మీ శ్రీరామ రక్ష. శత్రువులు మీపై పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ నిశ్శబ్దమే వారికి పెద్ద దెబ్బ కావాలండి. ఇక జనవరి 28 అండి. ఈ రోజు గ్రహగతులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయండి. శని ప్రభావం వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చిన్న చిన్న చికాకులు అయితే పెరుగుతున్నాయి అనమాట. దగ్గరి బంధువులతో లేదా మిత్రులతో చిన్నపాటి విభేదాలు రావచ్చండి. మీ రహస్యాలను ఎవరికి చెప్పకండి. అవి మీకు వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఈ రోజు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుందన్నమాట. ఇకపోతే జనవరి 29 అండి. ఈ రోజు వృశ్చిక రాశి వారు చాలా నిదానంగా వ్యవహరించాలి. ఎందుకంటే రాహువు ప్రభావం వల్ల అయోమయ స్థితి ఏర్పడవచ్చు. మీరు చేసే పనులను అడ్డుకోవడానికి శత్రువులు ప్రయత్నిస్తూ ఉంటారు. వెన్నుపోటు పొడిచే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గే అవకాశం కూడా ఉండండి. అయితే కష్టపడి పనిచేసే వారికి మాత్రం సాయంత్రం కల్లా ఒక మార్గం కనిపిస్తుందండి. శివనామ స్మరణ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇకపోతే చివరిగా జనవరి 30 అండి. వారంలో అత్యంత అద్భుతమైన రోజని చెప్పుకోవచ్చు అనమాట. గ్రహాల ప్రభావం అయితే గురుగ్రహ దృష్టి మీ రాశిపై బలంగా ఉండటం వల్ల అదృష్టం వరిస్తుందండి. ఇక నిలిచిపోయిన పనులు వేగవంతంగా అవుతాయండి. కోర్టు సమస్యలు ఏమన్నా ఉన్నా లేదంటే ఆస్తి తగాదాలు ఉంటే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు చేకూరుతాయండి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సృజనాత్మకంగా రంగాల్లో కూడా ఉన్న వారికి అద్భుతమైన గుర్తింపు అయితే లభిస్తుందండి. కుటుంబంలో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారండి. ఇక జనవరి 30 ఈ వారం మొత్తంలో కూడా ఈ రోజు మాత్రమే మీకు గోల్డెన్ డే అండి. గురుగ్రహం యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీ మీద ఉన్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయండి. కోర్టు తగాదాలు మీకే అనుకూలంగా వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈరోజు మార్గం
సుగమం అవుతుందన్నమాట. ఒక శుభవార్త మీ ఇంటి తలుపు కూడా తడుతుందండి. ఈ వారం మీ అనారోగ్యం మెరుగుపడటమే కాదు, ఈ జీవితంలో కొన్ని ఊహించని శుభవార్తలు కూడా వింటారండి. శనిదేవుడు చంద్రరాశి నుంచి 5వ ఇంట్లో ఉండడం వల్ల మీ మానసిక ఆందోళనలు తొలగిపోయి శరీరం కొత్త ఉత్తేజాన్ని పొందుతుందండి. మీకు కలిగే ఈ ఆనందాన్ని మీ వద్దే ఉంచుకోండి, ఇతరులతో పంచుకోకండి. మీ సంతోషం రెట్టింపు అవడమే కాకుండా అది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. అయితే ఆర్థిక జీవితంలో మీరు కొత్త ఉత్సాహభరితమైన పరిస్థితులు ఎదుర్కొంటారండి. కేతువు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా మీ ఆర్థిక స్థితి మునుపటి కంటే కూడా చాలా బలంగా మారుతుంది. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మీ తల్లిదండ్రుల నమ్మకంలోనికి తీసుకునడానికి ఇది సరైన సమయం అండి. మీ ప్రణాళికలను వారితో పంచుకోండి. వారి సలహాలు మీకు కొండంత అండగా నిలుస్తాయండి. ఈ వారం ఫీల్డ్ పరిస్థితులు మీకు పూర్తి అనుకూలంగా ఉన్నాయండి. కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసి మీ బాస్ మనసు గెలుచుకుంటారనమాట. దీనివల్ల భవిష్యత్తులో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొంచెం కష్టపడితే చాలు, విజయం మీ పాదాల చెంత ఉంటుంది. ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి వారి జ్ఞానం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయండి. చూశారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ 5 రోజులు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారండి. గ్రహాల అనుకూలత కోసం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి, లేదా హనుమాన్ చాలీసా పఠించడం మంచిదండి. వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. ఈ దశలో మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. అనవసరమైన చర్చలకు, గొడవలకు దూరంగా ఉండండి. భగవంతుడు మీకు దారి చూపిస్తున్నాడు. శాంతంగా అడుగులు వేయండి. ఈ మార్పు మీ జీవితంలో స్థిరమైన అదృష్టాన్ని తీసుకువస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ రాశి మిత్రులకు షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఆ పరమశివుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖనో భవంతు. మీ జీవితంలో మరిన్ని విజయాలు అందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదములు.